RTI Live News. Ask for right. నారాయణఖేడ్ నియోజకవర్గం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని మాదిగలకు ఇవ్వాలని లేని పక్షంలో నారాయణఖేడ్ నియోజకవర్గంను 1000 డప్పులతో దిగ్బంధం చేస్తామని నియోజకవర్గ ఎంఆర్పీఎస్ కన్వీనర్ అలిగే జీవన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సందర్భంగా ఆయన తహసీల్దార్ గ్రౌండ్స్ లో 5వ రోజు నిరసన దీక్షలో మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకుంటే గ్రామాలలో చైతన్య సదస్సు నిర్వహించి 1000 డప్పులతో ఖేడ్ను దిగ్బంధం చేస్తామని మాదిగలను విస్మరించిన పార్టీలు మనుగడ సాగించలేవని రానున్న పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో నాగిల్గిద్ద మండల కన్వీనర్ ప్రకాష్, ఆకుల లింగాపూర్ మాజీ ఎంపీటీసీ రాములు, మనూర మండల ఉపాధ్యక్షులు కిష్టయ్య, వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు పీరయ్య, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భర్తీ చేయకుంటే 1000 డప్పులతోటి నియోజకవర్గాన్ని మేము దిగ్బంధం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చిత్తుగా ఓడిస్తాం. ఇంకా ఇంత వివక్షత అనేది కూడా ఇది తగదు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రాష్ట్రంలో అంతటా కూడా భర్తీ చేయడం జరిగింది. మరి నారాయణఖేడ్లో ఎందుకు ఇంత వివక్షత చూపెడుతున్నారో దీనికి మేము స్థానిక సంస్థల ఎన్నికలలో పల్లెలలో పోతాం. 10 పల్లెలో పోయి ప్రజలను చైతన్యం చేసి రాబోయే రోజులలో ఖచ్చితంగా నారాయణఖేడ్ను 1000 డప్పులతోటి మేము దిగ్బంధం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గం తహసీల్దార్ గ్రౌండ్లో గౌరవ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదేవ్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు 5వ రోజు నిరసన దీక్షను కొనసాగిస్తా ఉన్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అసెంబ్లీలో చట్టం ఆమోదించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి నారాయణఖేడ్లో రాష్ట్రంలో ఎక్కడ పోయినా మొత్తం అంతటా భర్తీ చేయడం జరిగింది. కానీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాత్రం కేవలం ఎస్సీలకు వచ్చిందన్న ఉద్దేశంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయడం లేదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నారాయణఖేడ్ నియోజకవర్గంలో మాదిగ జనాభా ఏ గ్రామంలో చూసినా, ఏ పల్లెలో చూసినా 100కి 90% మాదిగలే ఉన్నారు. మాదిగలు ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఏ విధంగా చూసినా మాదిగలు అత్యంత వెనుకబాటుకు గురైపోయారు. ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు